अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयशमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं। श्रीपराशरभट्टार्यः श्रीरङ्गे सपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकौरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमवेदतः ईशेषितव्यवैषम्य निम्नोन्नतमिदं जगत्। श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गे शयमाश्रये चिन्तामणिमिवोद्भान्तम् उत्सङ्गे अनन्तभोगिनः। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా క్రిందటి రోజున 42వ శ్లోకాన్ని సేవించేటటువంటి వారమయ్యాం. భట్టర్ వారు అమ్మ దగ్గరికి చేరి అమ్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్నిలో ఉండే ఆ దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి వైలక్షణ్యాన్ని అంతటినీ కూడా మనకి వారు అనుభవిస్తూ మన చేత అనుభవింపచేస్తూ క్రిందటి రోజున పాదార విందాలను సేవించిన తర్వాత భట్టర్ వారు ఆ దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి సౌకుమార్యాన్నంతటినీ కూడా సేవించారు. పాదారుంతుదమేవ పంకజరజశ్చేటీ వృషాలోకితైః అంగంలానిరధాంబ సాహస విధౌ లీలారవిందగ్రహః డోలాతే వనమాలయా హరిభుజే హాకష్టశబ్దాస్పదం కేన శ్రీః అతికోమలా తనురియం వాచాం విమర్దక్షమా. మిగిలినటువంటి వారందరూ కూడా మ్యూట్లో ఉండవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను తల్లి. భట్టర్ వారు ఆ దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి ఆ సౌకుమార్యాన్ని చూసి శ్రీహి తల్లి అతి కోమల తనుహు తల్లి ఇంత అద్భుతమైనటువంటి కోమలమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని కేన వాచాం విమర్దక్షమా ఏ విధంగా మేము వర్ణించగలము, ఆ సౌకుమార్యాన్ని అంతటినీ కూడా ఏ విధంగా మేము వర్ణించగలము, నిజంగా ఏదైనా మాటలతోటి వర్ణించినా కూడా అది నీకు కష్టం కలిగించినటువంటి వారమే అవుతాము అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు తెలియజేస్తున్నారు. లక్ష్మీదేవిని ఆశ్రయించి శ్రీరంగరాజ పట్టమహిషిని ఆవిడ్ని ఆశ్రయించి ఆవిడ సౌకుమార్యాన్ని వర్ణించిన తర్వాత ఆ సుందర సుకుమారమైనటువంటి రూపాన్ని చూస్తుంటే తల్లి యొక్క తారుణ్యం సుస్పష్టంగా కనిపిస్తోందట. తల్లి యొక్క పరువం ఆ దివ్యమంగళ విగ్రహం యొక్క తల్లి లక్ష్మీదేవి యొక్క తారుణ్యము అంటే ఆవిడ యొక్క ఏ పరువంలో ఉందో ఆ పరువం తల్లి యొక్క వయసు వల్ల కలిగినటువంటి దివ్యమంగళ విగ్రహంలో కలిగినటువంటి ఆ విలక్షణంతా కూడా భట్టర్ వారికి కనిపిస్తోంది. ఆ తారుణ్యాన్ని ఈ శ్లోకంలో ప్రశంసిస్తున్నారు భట్టర్ వారు. ఇంతకు ముందు ఘన కనకద్యుతి అనేటటువంటి శ్లోకంలో పెరుమాళ్ల యొక్క తారుణ్యానికి ఆ తల్లి యొక్క తారుణ్యం ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని అక్కడ కంపేర్ చేస్తూ మనకు అనుగ్రహించారు. ఘన కనకద్యుతి యువదశామపి ముగ్ధదశాం యువతరుణత్వయోః ఉచితమాభరణాదిపరం. యువదశామపి ముగ్ధదశాం స్వామి యువదశలో ఉంటే, యువకుడుగా ఉంటే తల్లి ముగ్ధదశలో ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తూ యువ తరుణత్వయోః ఆ స్వామి యవ్వనానికి తగినటువంటి ఆభరణాలన్నిటినీ కూడా ధరించాడు. తల్లి తన తారుణ్యానికి తగినట్టుగా ఆభరణాలన్నిటినీ కూడా ఆయా ప్రదేశములలో ధరించింది అనేటటువంటి విషయాన్ని మనకి 35వ శ్లోకంలో పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి వైలక్షణ్యాన్ని, పిరాటి యొక్క దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి వైలక్షణ్యాన్ని అక్కడ అభివర్ణించారు భట్టర్ వారు. ఈ శ్లోకంలో ప్రత్యేకంగా
అమ్మ యొక్క తారుణ్యాన్ని వర్ణిస్తున్నారు. తారుణ్యం అంటే బాల్య స్థితి నుండి తర్వాత వచ్చేటటువంటి స్థితి, యవ్వన ఆరంభ దశలో ఉండేటటువంటి స్థితి, అంటే కౌమార్యము అని చెప్పబడేటటువంటి ఆ స్థితిని దాటి యవ్వన ఆరంభంలో ఉండేటటువంటి ఆ దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి అవయవ సౌష్ఠవాన్నంతటినీ కూడా మనకి ఈ శ్లోకంలో దర్శింపచేస్తూ ఎంతో సుకుమారమైనటువంటి దివ్యమంగళ విగ్రహము, అంతేకాకుండా పెరుమాళ్ల కైంకర్యం కోసం వినియోగపడేటటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి ఆవిడ అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియజేస్తున్నారు. తల్లి అనన్యార్హ శేషత్వం కలిగి ఉన్నటువంటిది, అంటే స్వామికే వినియోగపడేటటువంటి ఆవిడ. అంతేకాకుండా స్వామిని తన సౌందర్యంతో తన పట్ల ఈడుపడేటట్లుగా చేసి స్వామిని తన వశపరుచుకొని మనందరినీ కూడా కటాక్షింపచేస్తుంది తల్లి. పురుషకార స్వరూపురాలు అంటారు. మననేమో తన ఉపదేశాలతోటి తీర్చిదిద్దుతుంది, పెరుమాళ్లనేమో తన సౌందర్యంతో తన వశంపరుచుకొని స్వామిని తన వశపరుచుకొని తాను ఎలా చెప్తే అలా చేసేటట్టుగా స్వామిని తన వశపరుచుకుంటుంది అని పెద్దలందరూ కూడా తెలియచేస్తారు. కాబట్టి ఆ సౌందర్య అతిశయాన్నంతటినీ కూడా ఆ దివ్యమంగళ విగ్రహం యొక్క విలక్షణత్వాన్నంతటినీ కూడా ఈ శ్లోకంలో మనకు అనుగ్రహిస్తున్నారు భట్టర్ వారు. లక్ష్మీశ్వరం గారు అన్మ్యూట్ చేసుకొని శ్లోకాన్ని అనుసంధానం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శ్లోకాన్ని సేవించి దాని అర్థాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆమర్యాదం అకంటకం స్తనయుగం నాద్యాపి నాలోకిత భ్రూభేదస్మిత విభ్రమా జహతి వా నైసర్గికత్వాయసః సూతే శైశవ యవ్వన వ్యతికరో గాత్రేషు తే సౌరభం. భోగస్రోతసి కాంతదేశిక కరగ్రాహేణ గాః క్షమః. ఆమర్యాదమకంటకం స్తనయుగం నాద్యాపి నాలోకిత భ్రూభేదస్మిత విభ్రమా జహతి వా నైసర్గికత్వాయసః సూతే శైశవ యవ్వన వ్యతికరో గాత్రేషు తే సౌరభం. భోగస్రోతసి కాంతదేశిక కరగ్రాహేణ గాః క్షమః. అద్భుతంగా ఎదురుగుండా రంగనాయకిని సేవిస్తూ తల్లి యొక్క పాదార విందాలు సేవించిన తర్వాత, తల్లి యొక్క సౌకుమార్యాన్ని సేవించిన తర్వాత, తల్లి దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి ఆ దివ్యావయవాల యొక్క వైభవాన్నంతటినీ కూడా తెలియచేస్తున్నారు. ఆవిడ ఏ పర్వంలో ఉందో ఆ పర్వం యొక్క విలక్షణతనంతటినీ కూడా తెలియచేస్తున్నారు భట్టర్ వారు. హే శ్రీహి, క్రిందటి శ్లోకంలో హే శ్రీహి అని సంబోధిస్తున్నారు కాబట్టి దాన్నే ఇక్కడికి తెచ్చిపెట్టుకొని హే శ్రీహి, ఓ లక్ష్మీదేవి, తే నీ యొక్క స్తనయుగం, స్తనములు రెండు కూడా, అద్యాపి ఇప్పటికీ కూడా, అమర్యాదం పరిమితి వరకు, ఆకంటకం అడ్డులేనిదిగా నా కాలేదు తల్లి. నీ స్తనయుగం ఇప్పటికీ కూడా పరిపూర్ణంగా వృద్ధి చెందలేదు, అంటే ఇప్పటికీ కూడా ఆ స్తనములు వృద్ధి చెందుతూనే ఉన్నాయి అని చెప్తున్నారు. ఆవిడ స్త్రీకి సహజంగా బాల్యావస్థ, కౌమారావస్థ, యవ్వనావస్థ అనేటటువంటి 3 అవస్థలు ఉంటాయి. ఉత్తమ జాతి స్త్రీకి అయితే
కౌమార అవస్థలో ఆ స్త్రీ యొక్క అవయవంలో కొన్ని మార్పులు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. అలాగే ఆ స్త్రీకి ఆ వయస్సుతో అనుగుణంగా వచ్చేటటువంటి ఒక విలక్షణమైనటువంటి ఆ మార్పులన్నిటినీ కూడా తెలియచేస్తూ ఈవిడ లక్ష్మీదేవిలో ఉండేటటువంటి ఒక విశిష్టతను, వైలక్షణ్యాన్ని అద్భుతంగా భట్టర్ వారు అనుగ్రహిస్తున్నారు. తల్లి, నీ స్థితి ఎలా ఉంది అంటే నువ్వు ఇంకా తారుణ్యంలోనే ఉన్నావు, అంటే బాల్యావస్థ దాటింది, యవ్వన ఆరంభంలోనే తల్లి ఎప్పటికీ కూడా ఉంటుంది. అటు కౌమార దశలో కాదు, యవ్వనం పరిపూర్ణంగా వచ్చినటువంటి దశ కాదు, నిత్యము కూడా తల్లి ఆ కౌమార యవ్వన సందిగ్ధంలో సంధ్యావస్థ రెండిటి యొక్క సంకీర్ణావస్థలోనే ఉంటుంది. అంత గొప్ప స్థితిలో తారుణ్యంతో తల్లి వేయించేసి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్పడం కోసం నీ స్తనయుగ్మం ఇప్పటికీ కూడా అది పరిమితి వరకు అది వృద్ధి చెందలేదు, అంటే ఎక్కడ వరకు వృద్ధి చెందాలో అది పరిపూర్ణంగా వృద్ధి చెందకుండా ఇంకా వృద్ధి చెందుతూనే ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంతేకాకుండా భ్రూభేదస్మిత విభ్రమా జహతివా నైసర్గికత్వాయసః. భ్రూహు అంటే చూపుల యొక్క ఆలోకిత భ్రూభేదస్మిత విభ్రమా జహతివా నైసర్గికత్వాయసః. ఆలోకితములు అంటే చూపులు, భ్రూభేద భ్రూభంగముల యొక్క, స్మిత చిరునవ్వుల యొక్క, విభ్రమాహవ విలాసములన్నీ కూడా నైసర్గికత్వాయసః. నైసర్గికత్వము అంటే స్వభావ సిద్ధంగా వచ్చినటువంటివే అనేటటువంటి ఆయసః అపకీర్తిని అద్యాపి ఇప్పటికీను నా జహతి విడుచుటలేదు. నా అద్యాపి అనేటటువంటి పదము అటువైపు స్తనయుగ్మాన్ని పోల్చేటప్పుడు ఉపయోగిస్తున్నారు, ఇటువైపు ఆలోకితములను భ్రూభేదముల యొక్క విలాసములను చెప్పేటప్పుడు కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఒక స్త్రీకి ఆవిడ వయసు కొద్దీ ఆవిడ కన్ను చూపులలో, ఆవిడ యొక్క భ్రూభంగిమలలో, చిరునవ్వులలో విలాసములన్నీ కూడా తొణికిసలాడుతూ ఉంటాయి. చిన్నపిల్లగా ఉండేటటువంటి సందర్భంలో స్త్రీ యొక్క చూపులలో, నవ్వులలో, ఆవిడ భ్రూభంగిమలలో స్వచ్ఛత కనిపిస్తూ ఉంటుంది. అదే వయసు పెరిగే కొద్దీ ఆ స్త్రీ యొక్క చూపులలో, భ్రూభంగముల యొక్క కదలికలలో, చిరునవ్వులలో ఒక భావగర్భితమైనటువంటి విలాసములన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అది నార్మల్ స్త్రీకి సహజంగా వయసు పెరిగే కొద్దీ వచ్చేటటువంటి ఒక వైలక్షణ్యం. కానీ తల్లి, నీ విషయంలో ఈ విలాసములన్నీ కూడా నైసర్గికత్వాయసః, నైసర్గికములు అంటే స్వభావ సిద్ధంగా కలిగి ఉండటము అనేటటువంటి అపకీర్తి ఇప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టడం లేదు. అంటే ఇప్పటికీ కూడా ఆ తల్లిలో ఉండేటటువంటి ఆ విలాసములన్నీ కూడా, ఆవిడ అవయవాలలో ఉండేటటువంటి విలాసములన్నీ కూడా సహజంగా వచ్చాయే తప్ప యవ్వనం ఆరంభమైంది, యవ్వనం పరిసమాప్తమైంది, యవ్వన దశ పూర్తయింది కాబట్టి ఆవిడ యొక్క ఈ అవయవాలలో ఒక విలాసత్వము కలిగింది అనేటటువంటి విషయాన్ని చెప్పకుండా శ్రీదేవికి, లక్ష్మీదేవికి, రంగనాయకికి ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా వచ్చేసాయండి అనేటటువంటి అపకీర్తి ఇప్పటికీ కూడా ఉందమ్మా అంటున్నారు. అద్యాపి నజహతి, ఇప్పటికీ కూడా విడవడం లేదు. అలాంటి గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఆ తల్లి ఇంకా బాల్యం నుండి ఇప్పుడిప్పుడే యవ్వనంలోకి ప్రవేశిస్తున్నటువంటి ఒక తారుణ్యం కలిగినటువంటి ఆ లక్ష్మీదేవికి భట్టర్ వారు ఒక సూచన చేస్తున్నారు. భోగ స్రోతసి, భోగ అంటే భోగములు అనేటటువంటి, స్రోతసి ప్రవాహమునందు తల్లి నువ్వు ఇప్పుడే తారుణ్య పర్వానికి చేరావు. నీకు ఈ భోగములన్నీ కూడా పరమాత్మతో నువ్వు అనుభవించేటటువంటి భోగములన్నీ కూడా నీకు క్రొత్తగా ఉంటాయి. ఆ భోగ ప్రవాహంలో నువ్వు ఒక్కదానివే దిగలేవు. నువ్వు ఎలా దిగాలి అంటే కాంతదేశిక కరగ్రహేణ, నీ ప్రియుడనేటటువంటి శ్రీమన్నారాయణుడు, ఆయన నీకు దేశికుడు, తెలిసిన వాని యొక్క
కరగ్రహేణ నువ్వు ఆయన చెయ్యి పట్టుకొని, ఇప్పుడు ఏదన్నా ఒక నదిలోకి దిగాలి అంటే ఆ నది గురించి బాగా తెలిసినటువంటి వారు, అక్కడైతే ఆ చోటు అయితే ఎక్కువ ప్రవాహం ఉంటుందండి, అక్కడ స్నానం చేయడానికి అవగాహించడానికి మనం అక్కడ దిగితే కొట్టుకుపోతాం నదీ ప్రవాహంలో. అదే ఈ చోటున అయితే ఆ నదీ ప్రవాహం ఎక్కువ ఉండదు, నిర్మలంగా నీరంతా కూడా ఉంటుంది, ఇక్కడ దిగుదాం రండి అని ఎవరైనా మనని తీసుకొని సరైనటువంటి చోటలో దింపితే అక్కడ దిగి మనం ఎలా అయితే హాయిగా అవగాహిస్తామో, అలా ఆ భోగములు అనుభవించటము అనేటటువంటి విషయము బాగా తెలిసినటువంటి వాడు నీ ప్రియుడు శ్రీహరి. ఆయనని దేశికుడిగా చేసుకొని ఆయన కరగ్రహేణ ఆయన చెయ్యి పట్టుకొని గాహక్షమః ప్రవేశించుటకు తగినటువంటిది నీ దివ్యమంగళ విగ్రహము. నీ స్థితి ఎలా ఉంది, నీ తారుణ్యం ఎలా ఉంది అంటే, బాల్యము నుండి ఇప్పుడే యవ్వనంలోకి చేరావు. బాల్యం నుండి యవ్వనంలోకి వచ్చినటువంటి వారికి ఏ భోగములు ఎలా అనుభవించాలో తెలియదు, కానీ నీ ప్రియుడు శ్రీమన్నారాయణుడు అవన్నీ కూడా బాగా తెలిసినటువంటి వాడు. ఆయన శ్రీహస్తాన్ని పుచ్చుకొని నువ్వు ఆ భోగస్రోతసంలో నువ్వు అవగాహించాలి సుమా అంటున్నారు. అలా అవగాహించడానికి తగినటువంటి శైశవ యవ్వన వ్యతికరో శైశవ యవ్వన వ్యతికరః బాల్యము యవ్వనముల యొక్క వ్యతికరః మార్పు తే గాత్రేషు సౌరభం సూతే నీ అవయవములన్నిటి అందు, గాత్రేషు అంటే అవయవములంతటా కూడా సౌరభం గొప్ప సౌగంధ్యాన్ని సూతే కలిగిస్తోంది తల్లి. నీ అవయవములన్నీ కూడా నువ్వు బాల్యావస్థ నుండి యవ్వనావస్థకు చేరుకోవడం, యవ్వనావస్థ ప్రారంభంలో ఉండడం, ఆ స్థితికి చేరుకోవడం వల్ల నీ అవయవములన్నిటికీ కూడా గొప్ప సౌరభం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ తల్లి యొక్క పర్వం యొక్క వైభవాన్ని అంతటినీ కూడా తెలియచేస్తున్నారు భట్టర్ వారు. ఆ స్తనయుగ్మము ఇంకా కూడా పూర్తిగా పెరగలేదు. చూపులు, కనుబొమ్మలు, మందహాసముల యొక్క విలాసము నీకు స్వాభావికము అనేటటువంటి అపకీర్తి నిన్ను వదలడం లేదు. భోగ ప్రవాహ అవగాహానికి ప్రియుని చేతిని పట్టుకొని మరీ ప్రవేశించాలి సుమా. కారణం ఏమిటంటే బాల్య యవ్వన సంకీర్ణ స్థితిలో నీ దివ్యమంగళ విగ్రహం శోభిస్తోంది, ఒక సౌరభాన్ని సంతరించుకుంటోంది. కాబట్టి నీ ప్రియుణ్ణి ఒక దేశికుడిగా భావించి ఆయన శ్రీహస్తాన్ని పుచ్చుకొని ఆ భోగ స్రోతసంలో నువ్వు అవగాహించాలి సుమా అని భట్టర్ వారు తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి తారుణ్య వైలక్షణ్యాన్నంతటినీ కూడా చెప్తున్నారు. ఎలా ఉంది తల్లి అంటే, బాల్య దశ కొంత, యవ్వన దశ కొంత కనిపిస్తోంది. భట్టర్ వారు ఎదురుగుండా రంగనాయకిని సేవిస్తుంటే ఆవిడ దివ్యమంగళ విగ్రహం ఎలా భట్టర్ వారికి దర్శనమిస్తోంది అంటే, ఆవిడ బాల్య దశలో కొంచెం ఉంది, బాల్య దశ పూర్తవుతూ యవ్వన దశలో ప్రవేశించేటటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి స్థితి ఉంది. విగ్రహం కలిగినటువంటి ఆవిడ ఆ రెండిటి బాల్య యవ్వన దశల యొక్క సంకీర్ణ స్థితిలో ఆవిడ కనిపిస్తోంది అంటున్నారు. అంటే బాల్యం ఇంకా పూర్తి కాలేదు, యవ్వనం ఇంకా పూర్తిగా రాలేదు. ఆ రెండిటి మధ్యలో ఉండేటటువంటి స్థితి నీది తల్లి లక్ష్మీదేవి అంటున్నారు. అలాంటి స్థితిలో ఉండేటటువంటి ఒక తరుణీమణి యొక్క తారుణ్యాన్నంతటినీ కూడా ఇందులో తెలియచేస్తున్నారు భట్టర్ వారు. నిజానికి ఆ పరమపదంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క ప్రాణి కూడా 25 వర్షప్రాయులే, ఎప్పుడూ కూడా 25 వర్షములు కలిగినటువంటి వారే. చూడండి, మన మనుషులలో ఎలాంటి అవస్థలు ఉంటాయి అంటే, ముందు బాల్యము ఒక 10, 11, 12 సంవత్సరాలు, 5, 6 సంవత్సరాల వరకు బాల్యము అంటారు. ఆ తర్వాత కౌమార్యము, టీనేజ్ అంటారు. ఆ టీనేజ్ కొంచెం వరకు 19 వరకు 20 వరకు ఆ టీనేజ్ అంటారు. ఆ తర్వాత యవ్వన స్థితి, యూత్ అంటారు. ఆ యవ్వన స్థితిలోకి మనిషి ప్రవేశిస్తాడు. ఆ యవ్వనం తర్వాత కొంచెం కాలం గడిచే కొద్దీ ముసలితనం వస్తుంది, వార్ధక్యం వస్తుంది. ఆ తర్వాత మరణము ఆసన్నము, శరీరం శిథిలమైపోయి మరణం కూడా వస్తుంది. కానీ అక్కడున్నటువంటి ఆ నిత్య సూర్యులకి ముక్తులకి ఎప్పుడూ కూడా
పంచవింశతి వర్షప్రాయులు, ఎప్పుడూ కూడా 25 సంవత్సరములు కలిగినటువంటి వారే. స్వామి ఎప్పుడూ అక్కడ యువరాజులా వేయించే 26 వర్షములతోటి ఎప్పుడూ ఆయన అక్కడ యువరాజుగా వేయించేసి ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి నిత్యులు ముక్తులు అందరూ కూడా పంచవింశతి వర్షప్రాయులుగా 25 సంవత్సరములు కలిగినటువంటి వారిగానే ఉంటారు. అలా వయసు స్థిరం కొని కాలంతో అక్కడ ప్రభావం ఉండదు కాబట్టి, పరమపదంలో కాల ప్రభావం ఉండదు కాబట్టి ఎప్పటికీ ఆ వయసు పెరగకుండా నిత్యము కూడా ఆ యవ్వన స్థితిలోనే ఉంటారు. అమ్మవారికి కూడా, తల్లికి కూడా స్త్రీకి సహజమైనటువంటి సౌందర్యాధికం వల్ల ఒక అసాధారణమైనటువంటి దివ్యమంగళ విగ్రహం కనిపిస్తున్నప్పటికీ కూడా విగ్రహం కనిపిస్తోంది. అంతేకాకుండా ఆవిడ దివ్యమంగళ విగ్రహంలో కనిపించేటటువంటి ఆ వైలక్షణ్యాన్నంతటినీ కూడా చాలా చమత్కారంగా భట్టర్ గారు ఈ శ్లోకంలో మనకు అనుగ్రహిస్తున్నారు. ఏమంటున్నారు? ఆ మర్యాదమ కంటకం స్తనయుగం నా అద్యాపినా. తల్లి స్తనమండలం పూర్తిగా వ్యాపించలేదు అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. స్తనములు పూర్తిగా వ్యాపించడాన్ని యవ్వనాన్ని సూచిస్తుంది. ఒక స్త్రీకి స్తనములు పూర్తిగా పెరిగాయి, వృద్ధి చెందాయి అంటే తాను యవ్వనవతి అయ్యింది, యవ్వనం నిండింది అనేటటువంటి అర్థం. ఆ స్తనములు బాల్యంలో స్తనములు పెరగడం బాల్య స్థితిలో ఉండేటటువంటి చివరి దశను సూచిస్తుంది. అంటే బాల్యం ముదిరిపోతోంది అనేటటువంటి స్థితి తెలియజేస్తుంది. అది పూర్తిగా వృద్ధి చెందితే యవ్వనం పూర్తయింది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. మరి శ్రీదేవి ఈ విషయంలో ఎలా ఉంది? ఆ స్తన యుగ్మము రెండూ కూడా పెరగడం వృద్ధి చెందడం ఆరంభించాయి, కానీ అది పూర్తి అవ్వడం లేదు. ఆమర్యాదమ కంటకం. ఆమర్యాదం అంటే చోటు పూర్తిగా నిండలేదు, స్థలము పూర్తిగా నిండలేదు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే యవ్వన దశ ప్రారంభించింది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంతవరకు తన స్త్రీకి దేహంలో ఉండేటటువంటి ఆ అవయవాలన్నీ కూడా వికసిస్తూ ఉండేటటువంటి ఒక స్థితిని తెలియచేస్తున్నారు. శ్రీదేవి యొక్క స్తనమండలాల యొక్క పరిణామం పూర్తిగా అవ్వలేదు, అవి వృద్ధి చెందడం పూర్తిగా అవ్వలేదు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ప్రారంభమైంది, వికసిస్తూ ఉంది, ఇంకా పూర్తిగా అవ్వలేదు. అంటే యవ్వనంలోకి ప్రవేశించిందే తప్ప యవ్వనం యవ్వనం పూర్తి కాలేదు. తల్లి యొక్క స్థితి ఎలా ఉంది అంటే ఆవిడ ప్రాయం ఎలా ఉంది అంటే బాల్యము నిండింది, యవ్వనం ప్రవేశించింది, అటువంటి స్థితిలో ఉంది తల్లి అనేటటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం భట్టర్ వారు ఆమర్యాదమ కంటకం స్తనయుగం నాద్యాపి. ఇప్పటికీ కూడా ఆ స్తనములు ఇంకా కూడా వృద్ధి చెందుతూ ఉన్నాయే తప్ప వాటికి పరిపూర్ణంగా వృద్ధి చెందినటువంటివి కాదు అని తెలియచేయడం వల్ల ఇప్పటికీ కూడా ఆ తల్లి బాల్యాన్ని విడిచిపెట్టి యవ్వన ప్రారంభంలోనే ఉంది అనేటటువంటి విషయాన్ని చక్కగా తెలియచేస్తున్నారు. సమృద్ధికి ఆటంకం ఆవిడ యొక్క శైశవం. పూర్తిగా అవి సమృద్ధిగా స్తనములు పూర్తిగా వృద్ధి చెందలేదు. ఎందుకు? ఆవిడ ఇంకా బాల్య దశలోనే ఉంది. ఆ బాల్య అవశేషం వల్ల స్తన పరివాహం సమగ్రంగా కాలేదు. కానీ అవి పెరుగుతున్నాయి అని, వృద్ధి చెందుతున్నాయి అని చెప్పడం వల్ల ఆవిడ యవ్వనంలోకి ప్రవేశించింది, ఇంకా బాల్యంలోనే ఉంది అనేటటువంటి రెండిటి యొక్క కలయికను బాగా చక్కగా తెలియజేస్తున్నారు భట్టర్ వారు. ఆమర్యాదం అంటే హద్దు వరకు ఆ స్తన యుగ్మము వ్యాపించలేదు, పూర్తిగా వృద్ధి చెందలేదు అని చెప్పట్లేదు భట్టర్ వారు. హద్దు వరకు ఆ స్తనములు వ్యాపించలేదు అని చాలా చమత్కారంగా తెలియజేస్తున్నారు. అలాంటి యవ్వన దశ వికాసం పూర్తిగా ఏర్పడలేదు. ఆవిడ ఇంకా బాల్యాన్ని ఇప్పుడే దాటి యవ్వనంలోకి ప్రవేశించినటువంటి ఆవిడ ఆ తారుణ్యం అంతా కూడా దివ్యమంగళ విగ్రహంలో కనిపిస్తోంది అని చెప్తూ ఆమర్యాదమ కంటకం స్తనయుగం నాద్యాపి. తల్లి ఇప్పటికీ కూడా నీ స్తనములు ఇంకా వృద్ధి చెందుతూ ఉన్నాయి అని చెప్పడం వల్ల ఆవిడ యొక్క పరువాన్ని తెలియజేశారు భట్టర్ వారు. అంతేకాకుండా తర్వాత పాదంలో ఆలోకిత భ్రూభేద స్మిత విభ్రమా జహతివా నైసర్గికత్వాయ సహా. ఆవిడ కనుబొమ్మలు, చిరునవ్వులు, విలాసాలను చూస్తే అవేవో భావగర్భితములుగా తోస్తున్నాయి.
లోకంలో స్త్రీ యవ్వనంలోకి వచ్చిన తర్వాత ఆ స్త్రీ యొక్క చూపులలో, కనుబొమ్మలలో, ఆవిడ చిరునవ్వులలో ఒక వైలక్షణ్యం ఉంటుంది. ఆ వైలక్షణ్యం కలిగినటువంటివిగా తల్లివి కూడా తోస్తున్నాయి. అదే బాల్యంలో ఉన్నట్టయితే ఆ కనుబొమ్మలలో, ఆ మందహాసంలో, ఆ విలాసంలో ఇంకొక భావన ఉండదు. అంటే స్వచ్ఛంగా ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లల యొక్క చిరునవ్వులు, చిన్నపిల్లల యొక్క చూపులు ఎలా ఉంటాయి అంటే స్వచ్ఛంగా, ఎటువంటి భావనలు లేకుండా స్వచ్ఛంగా ఉంటాయి. అదే యవ్వనంలోకి వచ్చినటువంటి ఒక స్త్రీ యొక్క చూపులలో, భ్రూభంగములలో, స్మితములలో భావగర్భితములై ఒక విలక్షణత ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరి తల్లి విషయంలో ఎలా ఉన్నాయి ఆ చూపులు అంటే ఒక వైలక్షణ్యాన్ని కలిగి ఉన్నాయి. స్వామి వైపు ఒక విలాసవంతమైనటువంటి చూపులు కలిగినటువంటి ఆవిడ, స్వామి యొక్క ఆవిడ మందస్మితం కూడా ఒక విలాసం కలిగినటువంటి స్వామి పట్ల ఒక విలాసమైనటువంటి మందస్మితం కలిగినటువంటి ఆవిడ అని తెలియచేస్తున్నారు. మరి ఈ చూపులలో ఈ భావగర్భితమైనటువంటి విలాసము కలగడానికి కారణం ఏమిటి అంటే ఆవిడ యవ్వనంలోకి వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా వచ్చి ఆమెలో చేరాయా అంటే కాదు సుమా. ఆవిడికి ఇవన్నీ కూడా స్వాభావికంగా ఉన్నాయి. పరమాత్మని తన వశం చేసుకోవడానికి తన సౌందర్యం అనేటటువంటిది తల్లికి స్వాభావికంగా వచ్చినటువంటి సౌందర్యమే తప్ప వయో పరిమితి వల్ల, వయోవృద్ధి వల్ల కలిగినటువంటి వికారములు కాదు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. లోకంలో సహజంగా ఒక స్త్రీ బాల్యంలో ఉంటే ఆవిడ చూపులలో, నవ్వులలో స్వచ్ఛత ఉంటుంది. అదే కొంచెం పర్వానికి వచ్చిన తర్వాత విలాసాలు కనిపిస్తూ ఉంటాయి ఆ చూపులలో, నవ్వులలో. ఆవిడ విలాసవంతంగా, యవ్వనవతి అయినటువంటి స్త్రీ విలాసవంతంగా తన హావభావాలన్నిటినీ కూడా ప్రకటిస్తూ ఉంటుంది. ఈ మార్పులన్నీ లోకంలో ఉండేటటువంటి స్త్రీకి తన వయసు పెరిగే కొద్దీ తన చేష్టితములలో కూడా మార్పులన్నీ కూడా సహజంగా కలుగుతూ ఉంటాయి. కానీ తల్లి విషయంలో అలా యవ్వనం ఆరంభం వల్ల కలిగినటువంటి విలాసముల, ఈ భ్రూలతలలో, స్మితములలో ఉండేటటువంటి విలాసములు యవ్వనారంభం వల్ల కలిగినటువంటివా, అంతకుముందు లేవా, ముందు నుంచి ఉన్నాయా అంటే బాల్యావస్థ ఉంటుందా అంటే కాదు. ఇవన్నీ కూడా ఆవిడికి స్వాభావికములు, సహజ సిద్ధంగా ఉన్నాయి. ఏదో వయసుతోనో, యవ్వనమో, మరొకటో కారణంగా వచ్చినటువంటివి కాదు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు భట్టల వారు. ఇక్కడ సహజమైనటువంటి ఈ భ్రూభేద స్మిత విభ్రమాలను చూసి యవ్వనోదయం ఏర్పడిందా అని గుర్తించలేకపోతున్నాం. ఆవిడికి సహజంగానే ఆ చూపులలో, ఆ నవ్వులలో ఒక విలాసం ఉంటుంది కాబట్టి యవ్వనము ఇంకా ఎప్పుడు ఆరంభమైందో, ఎప్పుడు అది పరిసమాప్తి అవుతుందో అది గుర్తించలేకపోతున్నాం తల్లి. దానివల్ల నీకు ఒక అపకీర్తి కలుగుతోంది. నువ్వు ఇంకా బాల్యావస్థలోనే ఉండి ఇప్పుడిప్పుడే యవ్వనంలోకి ప్రవేశిస్తున్నావు. నీ భ్రూలతలలో ఉండేటటువంటి ఒక విలాసత్వము, నీ ఆలోకితములలో ఉండేటటువంటి ఒక విలాసత్వము, నీ నవ్వులలో ఉండేటటువంటి విలాసత్వము నీకు సహజంగా వచ్చింది కాబట్టి నువ్వు అసలు ఎప్పుడు యవ్వనంలోకి ప్రవేశించావో, ఎప్పుడు ఆ యవ్వనాన్ని దాటిపోతున్నావో అది మాకు తెలియడం లేదు. కాబట్టి అది ఒక అపకీర్తి తెచ్చిపెడుతున్నాయి ఈ భ్రూలతలు, విభ్రమాలతులు అంటున్నారు. అంటే స్త్రీలో ఆవిడ ఒక యవ్వన స్థితికి చేరింది అని ఆవిడ చూపులను, ఆవిడ కన్నులను, ఆవిడ నవ్వులను చూసి తెలుసుకుంటూ ఉంటారు లోకంలో. కానీ తల్లి నీకెవన్నీ కూడా స్వభావ సిద్ధంగా ఉండడం వల్ల నీకు ఎప్పుడు యవ్వనం వచ్చిందో, అవి నీకు ఎప్పుడు యవ్వన స్థితిలోనూ ఉన్నావో అది మేము తెలుసుకోలేకపోతున్నాము. కాబట్టి నీకు ఈ చిరునవ్వులు, ఈ భ్రూలతలు, ఈ కటాక్షములు ఒక అపకీర్తి తెచ్చిపెడుతున్నాయి. సహజంగా ఉండడం వల్ల నువ్వు యవ్వనవతివా, బాల్య స్థితిలో ఉన్నావా తెలియలేకుండా ఒక అపకీర్తి తెచ్చిపెడుతున్నాయి అని చమత్కారంగా భట్టరు వారు తల్లి యొక్క వైలక్షణ్యాన్ని తెలియచేస్తున్నారు. అవి నైసర్గికములు, సహజంగా ఉండేటటువంటి విషయము, తల్లికి సహజంగా ఉండడము అనడం వల్ల బాల్య దశని సూచిస్తోంది. ఆ భ్రూలతలలో, ఆ స్మితములలో ఒక విలాసం ఉంది అని చెప్పడం వల్ల యవ్వనాన్ని తెలియచేస్తోంది. కాబట్టి ఈ వాక్యంతో కూడా ఆవిడలో బాల్య దశ కనిపిస్తోంది, యవ్వన దశ కనిపిస్తోంది అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఆ రెండు దశల రెండు దశలు కలిసి ఉండేటటువంటి స్థితిలో అమ్మ ఎప్పుడూ కూడా ఉంటుంది
అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. మరి అమ్మ ఇంత తారుణ్యం కలిగినటువంటి ఆవిడ కదా, ఈ తారుణ్యం అంతా కూడా స్వామి కోసమే కదా, స్వామితోటి భోగానుభవం చేయడం కోసమే కదా ఇంత తారుణ్యం కలిగినటువంటి ఆవిడ. మరి ఆ భోగానుభవం స్వామితో కలిసి ఎలా చేస్తుంది అంటే దానిని వివరిస్తున్నారు భట్టర్ వారు చివరి పాదంలో. అలాంటి తారుణ్యం కలిగినటువంటి ఓ తల్లి భోగానుభవం చేసేటటువంటి సందర్భంలో నువ్వు ఎలా ఉండాలి? ఇప్పుడే బాల్యదశను దాటి యవ్వనంలోకి ప్రవేశిస్తున్నావు కాబట్టి భోగస్రోతసి కాంతదేశిక కరగ్రాహేణ గాహక్షమః. భోగస్రోతసు అంటే మిక్కుటమైనటువంటి భోగానుభవం. భోగములన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒక ప్రవాహంగా వస్తూ ఉంటే దాన్ని భోగస్రోతసు అంటున్నారు. మితిమీరినటువంటి భోగానుభవాన్ని అనుభవించేటటువంటి విషయంలో అనుభవయోగ్యమైనటువంటి వయసు కాదు కాబట్టి నీది తారుణ్యం. కాబట్టి తారుణ్యం అంటే అప్పుడే బాల్యావస్థ దాటి యవ్వనంలోకి ప్రవేశించింది. ఆ అనుభవాలు భోగాలన్నిటినీ కూడా ఎలా అనుభవించాలో తెలియనటువంటి వయసు కాబట్టి ఇవన్నీ కూడా నీకు నూతన అనుభవంలో ఉంటాయి. ఆ నూతన అనుభవంలో తనంత తానుగా నేరుగా నువ్వు దిగకుండా నీ ప్రియుని సాయంతో దాంట్లో ఆ భోగానుభవంలో దిగాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. శైశవావస్థ సంధి వల్ల కరగ్రాహణము, స్వామి యొక్క చేతిని పట్టుకొని దిగాలి. నువ్వు శైశవం నుండి ఇప్పుడే యవనంలోకి ప్రవేశిస్తున్నావు కాబట్టి ఆ భోగానుభవాలన్నీ కూడా ఎలా చేయాలో నీకు తెలియదు కాబట్టి స్వామిని ఆచార్యుడిగా స్వీకరించి ఆయన చేతిని పుచ్చుకొని నువ్వు ఆ భోగానుభవం చెయ్యాలి అంటున్నారు. ఎవరు ఆచార్యుడు అంటే కాంతుడే దేశికుడు. ఆ శ్రీమన్నారాయణుడు శ్రీహరే నీకు ఆచార్యుడు. ఆయన కరావలంబంతో ఆ భోగస్రోతస్సును అవగాహించాలి తల్లి అని ఆ తల్లికి విన్నవిస్తున్నారు భట్టర్ వారు. అందుకు తగినట్టుగానే ఉంది ఆవిడ యొక్క స్థితి కూడా. ఆవిడ తారుణ్యము, ఆవిడ పర్వము కూడా ఇప్పుడే బాల్యదశ దాటి యవన దశలో ప్రవేశించింది కాబట్టి భగవద్ అనుభవం ప్రవాహ సదృశం, ప్రవాహంగా స్వామి అందించేటటువంటి అనుభవం ప్రవాహంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రవాహంలో స్వామి యొక్క చేతిని పుచ్చుకొని అందులోకి దిగాలి అంటున్నారు. అంటే ఆ అనుభవాన్ని ఎలా ఆ భోగాలన్నిటినీ కూడా ఎలా అనుభవించాలో తెలిసినటువంటి అనుభవజ్ఞుల ద్వారా అవగాహించాలి కాబట్టి స్వామి అమ్మకు దేశికుడు. ఆయన యొక్క శ్రీహస్తాన్ని పుచ్చుకొని ఆవిడ ఆ భోగానుభవం అంతా కూడా చేస్తోంది అని చెప్పడం ద్వారా ఆవిడ మౌఢ్యాన్ని, ముగ్ధతనాన్ని అంటే సుకుమార అప్పుడే అమాయకత్వాన్ని అంటే అప్పుడే బాల్యాన్ని దాటి యవ్వనంలో ప్రవేశించింది కాబట్టి ఏమీ తెలియనటువంటి ఆ ముగ్ధతనాన్ని అంతటినీ కూడా భట్టర్ వారు తెలియచేస్తున్నారు. అలాంటి దేహ స్థితి కలిగినటువంటి తల్లి అని వర్ణిస్తున్నారు. అలాంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి ఆవిడ శైశవ యవ్వన వ్యతికరః గాత్రేషు సౌరభం సుతే. ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడా ఆ తారుణ్యానికి సంకేతంగా ఉండేటటువంటి విషయములు. ఆ మర్యాదమ కంటకం స్తనయుగం నాద్యాపి నాలోకిత భ్రూభేదస్మిత విభ్రమాజహతివా నైసర్గికత్వాయ సహ భోగస్రోతసి కాంతదేశిక కరా గ్రాహేణ గాహక్షమః. ఇవన్నీ కూడా తల్లి అప్పుడే బాల్యాన్ని విడిచిపెట్టి యవన దశలోకి చేరింది అని చెప్పడానికి చెప్పినటువంటి సూచనలన్నీ, విలక్షణమైనటువంటి విషయములన్నీ. స్తనయుగ్మం ఇంకా పూర్తిగా వ్యాపించలేదు అనేటటువంటి విషయము, భ్రూలతలలో, స్మితములలో, ఆలోకితములలో, తల్లి యొక్క చూపులలో, నవ్వులలో ఒక సహజ సిద్ధమైనటువంటి విలాసం ఉంది. అదేదో యవ్వన స్థితి వల్ల కలిగినటువంటి విలాసము కాదు, సహజ సిద్ధమైనటువంటి విలాసము అని చెప్పడం వల్ల ఆవిడ ఇంకా బాల్యంలో ఉంది, యవ్వన స్థితిలోకి ఆరంభమైంది అనేటటువంటి విషయం చెప్తున్నారు. భోగాలను అనుభవించడంలో తాను నేరుగా దిగలేదు, కాంతుడనేటటువంటి ఆచార్యుని సాయం తీసుకొని ఆ భోగానుభవం అంతా చేస్తోంది అనేటటువంటి విషయాన్ని చెప్పడం వల్ల కూడా ఆవిడ ఇప్పుడే శైశవం నుండి యవ్వనంలోకి ప్రవేశించినటువంటి ఆవిడ, అలాంటి ఒక స్థితిలో ఉన్నటువంటి ఆవిడ అని చెప్తూ శైశవ యవ్వన వ్యతికరో గాత్రేషు తే సౌరభం
పైన చెప్పినటువంటి విషయాలన్నిటినీ కూడా మళ్ళీ సమగ్రంగా ఒక మాటతో చెప్తున్నారు తల్లి. శైశవం నుండి శైశవాన్ని యవ్వనాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి స్థితి. అంటే శైశవము యవ్వనము కలిసి పూర్తిగా శిశువు కాదు, పూర్తిగా యవ్వనవతి కాదు. శైశవం నుండి యవ్వనంలోకి ప్రవేశించినటువంటి తల్లివి నువ్వు. అలాంటి అవయవములన్నీ కూడా ఆ శైశవ దశ నుండి యవ్వన దశలోకి ప్రవేశించినటువంటి స్థితినే చూపిస్తున్నాయి. అలా శైశవం నుండి యవ్వనంలో ఉండేటటువంటి స్థితి నీకు ఒక సౌరభాన్ని నీ దివ్యావయవములన్నిటికీ కూడా ఒక సౌరభాన్ని సంతరించి పెడుతోంది. గాత్రేషు సౌరభం సూతే, ఒక చక్కటి పరిమళాన్ని ఆ దివ్యమంగళ విగ్రహానికి కలగచేస్తుంది. సౌరభం అంటే పరిమళము అనే ఒక అర్థము, విలక్షణత్వము. దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి అవయవములన్నిటికీ కూడా ఆ శైశవ యవ్వన వ్యతికర దశ ఒక గొప్ప విలక్షణత తెచ్చిపెడుతోంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. సౌరభాన్ని పరిమళంగా తీసుకుంటే ఇంతకు ముందు శ్లోకాలలో తల్లిని స్వర్ణ కమలంగా, ఒక కనకద్యుతిగా, ఒక పద్మంలా భావిస్తూ ఆ బంగారు పద్మానికి ఒక సౌరభం అబ్బినట్లుగా ఉంది తారుణ్యము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. బంగారు పుష్పానికి ఒక పరిమళం అద్దితే, పరిమళం సంతరించుకుంటే అదెంత పరమభోగ్యంగా ఉంటుందో, అలా కనకద్యుతి అయినటువంటి ఆవిడ యొక్క తిరుమేనికి, దివ్యమంగళ విగ్రహానికి ఈ తారుణ్యము, యవ్వనాన్ని శైశవాన్ని విడిచిపెట్టి యవ్వనంలో ప్రవేశించేటటువంటి స్థితి ఏదైతే ఉందో అది ఒక సౌరభాన్ని తెచ్చిపెడుతోంది. కాబట్టి తల్లిని చూస్తే ఒక బంగారు పుష్పాన్ని, పరిమళించేటటువంటి ఒక బంగారు పుష్పాన్ని చూసినట్టుగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. బాల్యావస్థ అప్పుడే యవ్వన దశారంభ సూచకంగా ఉండేటటువంటి గాత్రేషు సౌరభం సూతే, ఆ అవయవములన్నీ కూడా ఒక సౌరభాన్ని సంతరించుకుంటున్నాయి. ఆ అవయవములన్నీ కూడా ఒక విలక్షణత్వాన్ని సంతరించుకుంటున్నాయి. దివ్యావయములన్నీ కూడా ఒక విలక్షణత్వాన్ని సంతరించుకుంటున్నాయి. తద్వారా ఆ బంగారు తామర పువ్వు వాసనలతోటి గుబాళిస్తోంది. బంగారు పువ్వు లాంటి ఆ శ్రీరంగనాయకి ఒక విలక్షణత్వాన్ని సంతరించుకుంటోంది అనే లోకోత్తరమైనటువంటి సౌందర్యాన్నంతటినీ కూడా భట్టర్ వారు ఈ శ్లోకంలో మనకి తెలియచేస్తున్నారు. పరమాత్మ ఒక్కడే పురుషుడు. మనమందరం కూడా ఆయనతో పోల్చుకుంటే ఈ జీవులందరూ కూడా స్త్రీ ప్రాయులే. పురుషుడని ఇక్కడ ఈ లోకంలో, ఈ జన్మలో మాకు కొంతమందికి పురుష దేహం లభిస్తుంది, కొంతమందికి స్త్రీ దేహం లభిస్తుంది. కానీ ఈ ఆత్మలన్నీ కూడా స్త్రీ స్వభావం కలిగినటువంటివే. స్వామి ఒక్కడే పరమ పురుషుడు అనేటటువంటి విషయాన్ని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. ఆ స్త్రీ సూచకమైనటువంటి ఈ ఆత్మలన్నీ కూడా ఎలా ఉండాలో భట్టర్ వారు ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు. పైకేదో తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని, తల్లి యొక్క దివ్య అవయవముల యొక్క సౌష్ఠవాన్ని, తల్లి యొక్క తారుణ్యాన్ని వివరిస్తున్నట్టుగా ఈ శ్లోకం ఉన్నప్పటికీ కూడా వైష్ణవ సాంప్రదాయంలో ఉండేటటువంటి అత్యద్భుతమైనటువంటి అంతరార్థాలతో కూడినటువంటి ఈ శ్లోకం. ఎలా ఉండాలి ఈ ఆత్మ అనేటటువంటిది అంటే స్త్రీ ప్రాయమైనటువంటిది ఈ ఆత్మ. ఈ ఆత్మ ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి అంటే ఆమర్యాదమకంటకం స్తనయుగం నాద్యాపినా. ఈ ఆత్మకి ఎప్పుడూ కూడా స్తనయుగ్మం అనేటటువంటిది పూర్తిగా వృద్ధి చెందకుండా ఉండాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఈ ఆత్మకి సహజంగా ఉండవలసినటువంటి ఆ ప్రేమ, భక్తి అనేటటువంటిది ఎప్పుడూ కూడా హద్దును చేరిపోకూడదు. నాకు పరిపూర్ణంగా స్వామి పట్ల ప్రేమ ఉందండి అని ఎవ్వరూ కూడా చెప్పలేరు. ఆ ప్రేమ అనేటటువంటిది ఎడతెరిపి లేకుండా ఎప్పుడూ సాగేటటువంటి ధ్యానాన్ని భక్తి అంటారు. అలా నిత్యము కొనసాగుతూనే ఉండాలే తప్ప దానికి ఒక హద్దు, దానిని చేరిపోయాము, పరమాత్మ పట్ల ప్రేమ కలిగి ఉండడంలో ఒక హద్దును మేము చూసాము అని ఎవ్వరూ చెప్పలేరు. పరమాత్మ పట్ల భక్తి కలిగి ఉండడంలో చివరి హద్దును మేము చూసాము అని ఎవ్వరు ఏ భక్తుడు కూడా ఆ విధంగా ఆ స్థితికి చేరలేడు. కాబట్టి మన స్తనయుగ్మం అనేటటువంటిది నిత్యము కూడా పెరుగుతూనే ఉండాలి. పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తులు అనేటటువంటి భక్తికి 3 విశేషణములు వేస్తారు. పరభక్తి అంటే స్వామి గురించి, కళ్యాణ గుణాల గురించి బాగా తెలుసుకోవడం పరభక్తి.
పరజ్ఞానము అంటే తెలుసుకున్నటువంటి ఆ కళ్యాణ గుణములను, తెలుసుకున్నటువంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ప్రత్యక్ష సమానాకారంగా సేవించేటటువంటి స్థితిలో ఉండటము పరజ్ఞానము అంటే. మరి పరమభక్తి అంటే అలా ప్రత్యక్ష సమానాకారంగా సేవిస్తున్నటువంటి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని, కళ్యాణ గుణాన్ని ప్రత్యక్ష సమానాకారంగా సేవిస్తూ ఒక్క క్షణం కూడా స్వామిని విడిచి ఉండలేను, విశ్లేష భీరుత్వము, ఆయనతో ఎక్కడ ఎడబాటు కలుగుతుందో అని నిత్యము భయపడుతూ ఉండేటటువంటి ఒక క్షణం కూడా ఆయన ఈ అనుభవం కోల్పోతే నేను జీవించి ఉండలేను అని స్థితికి చేరడం పరమ భక్తి అంటారు. స్తనములను భక్తితోటి పోలుస్తూ ఉంటారు. ఈ ఆత్మలన్నిటికీ ఉండవలసినటువంటి స్తనయుగ్మం ఎప్పుడూ కూడా పెరుగుతూనే ఉండాలి అంటే ఆ భక్తికి ఎప్పుడూ కూడా హద్దు ఉండదండి. ఆ ప్రేమ, స్వామి మీద ఉండేటటువంటి ప్రేమ, స్వామికి కైంకర్యం సమర్పించాలనేటటువంటి ప్రేమకి హద్దు ఉండకుండా పెరుగుతూనే ఉండాలి. ఆ మర్యాదమ కంటకం స్తనయుగం నాద్యాపినా, నిత్యము కూడా స్వామి పట్ల ప్రీతి పెరుగుతూనే ఉండాలి తప్ప దానికి హద్దు పెరిగిపోయింది, చివరికి చేరిపోయింది అనేటటువంటి విషయమే ఉండకూడదు. ఆలోకిత భ్రూభేదస్మిత విభ్రమా జహతి వా నైసర్గికత్వాయ సహా. ఇక ఆలోకములు, భ్రూభేదములు, స్మితము, ఇవన్నీ అంటే స్వామిని ఆనందపరచడానికి ఉపయోగపడేటటువంటి పరికరములు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక విలాసము నైసర్గికంగా రావాలి. ఈ ఆత్మకి స్వామికి కైంకర్యం సమర్పించాలి అనేటటువంటి విషయము నైసర్గికంగా ఉండాలి. ఏదో తెచ్చిపెట్టుకోవడం కాదు, సహజంగా ఉండవలసినటువంటి లక్షణము. ఆత్మస్వరూపము సహజంగా స్వామికి దాస్యం చేయటం. ఆ సహజంగా ఏదో కారణం వల్ల కాకుండా నైసర్గికంగా సహజంగా ఉండేటటువంటి ఆ శేష వృత్తిని మనం ధరించాలి. పరమాత్మ కైంకర్యానికి ఉపయోగపడేటట్టుగా ఈ ఆత్మ ఉండాలి. పరమాత్మని ఆనందపరచడానికి ఉపయోగపడేటటువంటి పరికరంగా ఈ ఆత్మ ఉండాలి. ఆ ఆత్మకి విలాసం కలిగి ఉండడము అంటే ఆ ఆత్మలో శమము, దమము ఇత్యాది ఆత్మగుణములన్నీ కూడా నైసర్గికంగా కలిగి ఉండటము. ఏదో శాస్త్రం చెప్పిందనో లేకపోతే పక్కన భాగవతోత్తములు సరిగ్గా నడుచుకుంటున్నారనో ఆ క్షణానికి అక్కడ వారి ముందు నటించి ఊరుకోకుండా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మన పద్ధతిలో మనం ఉండకుండా ఆత్మకి నైసర్గికంగా ఉండవలసినటువంటి విషయం ఏమిటి అంటే ఆలోకిత భ్రూభేద స్మిత విభ్రమా జహతి వా నైసర్గికత్వాయ సహా. ఇక్కడ భట్టర్ వారు కాల పరిమితి లేకుండా, వయోపరిమితి లేకుండా తల్లిలో ఉన్నటువంటి భ్రూలతలు, ఆలోకితములు, మందస్మితములో ఒక విలాసత్వము ఆవిడికి సహజంగా వస్తోంది. ఆ విలాసత్వంతో స్వామిని ఆనందపరుస్తోంది తన చూపులతోటి, తన నవ్వులతోటి. ఆ నవ్వులలో ఉన్నటువంటి ఆ విలాసముతోటి స్వామిని ఆనందపరుస్తోంది అని చెప్తున్నారు. అది కూడా ఆవిడికి నైసర్గికంగా వచ్చింది. అలా మన ఆత్మ కూడా, మనం పరమాత్మకి సేవ చేయడంలో సేవ తెచ్చుకున్నటువంటి సేవ కాకుండా ఆత్మ సహజ స్థితిని తెలుసుకొని ఆ సహజ స్థితికి అనుగుణంగా ఉండాలి. ఆ విలసత్వం ఏమిటి అంటే ఆ కైంకర్యం చేసేటటువంటి సందర్భంలో ఉండవలసినటువంటి ప్రీతి, లేకపోతే ఆత్మకు ఉండవలసినటువంటి కళ్యాణ గుణములు, సమము, దమము ఇత్యాది కళ్యాణ గుణములన్నీ కూడా సహజమైనటువంటివి అని తెలుసుకొని తద్వారా ఉండడము తెలియచేశారు రెండవ పాదంలో. భోగస్రోతసి కాంతదేశిక కరగ్రాహేణ గాహ క్షమ. భగవత్ అనుభవము భోగస్రోతసము, భోగములు అలా వస్తూనే ఒక్కసారి భగవద్ గుణానుభవానికి అలవాటు పడినటువంటి జీవుడు అది అందులో అవగాహించకుండా ఉండలేడు. భగవంతుని గురించి ఎవరి ఏది చెప్పినా కూడా అత్యంత మధురంగా ఉంటుంది. కాబట్టి అది కేవలం ఒక క్షణం ఆ మాధుర్యం, ఆనందం ఒక క్షణం ఉండి మరొక క్షణం దుఃఖంతో కలిసినటువంటి ఆనందం కాదు. మిగిలినటువంటి విషయాలలో ఉండేటటువంటి ఆనందం ఎలాంటిది అంటే దుఃఖమిశ్రితమైనటువంటి ఆనందం. సుఖము వెంటనే దుఃఖము, సుఖము వెంటనే దుఃఖము. కొంచెం ఎక్కువసేపు సుఖం ఉండొచ్చు, కానీ దాని వెనువెంటనే ఒక దుఃఖం అనేటటువంటి
అనేటటువంటిది కలుస్తూ ఉంటుంది. కానీ పెరుమాళ్ల విషయంలో ఉండేటటువంటి భగవద్ గుణానుభవము, భగవద్ అనుభవం ఎలా ఉంటుంది? భోగస్రోతసి, ఆ ఒక ప్రవాహంలా ఉంటుంది. ఆ ప్రవాహం కూడా సుఖంతో నిండినటువంటి దుఃఖమిశ్రితము లేకుండా ఉండేటటువంటి ఆనంద ప్రవాహమే భగవద్గుణానుభవం. అలాంటి భగవద్గుణానుభవంలో ఎలా మనం దిగాలి? కాంతదేశిక కరగ్రాహేణ, ఆచార్యుల యొక్క శ్రీహస్తాన్ని పట్టుకొని ఆ భగవద్గుణానుభవంలో చేరాలి. ఇక్కడ శ్రీదేవికి ఆచార్యులు ఎవరు? ఆవిడికి ద్వయమంత్రాన్ని కూడా ఉపదేశించి స్వామి శ్రీదేవికి కూడా, లక్ష్మీదేవికి కూడా ఆచార్యుడు అయ్యాడు. కాబట్టి కాంతదేశిక అనేటటువంటి విషయాన్ని అక్కడ భట్టర్ వారు ప్రయోగించారు. మన విషయంలో మనకి ఎవరైతే ఆ ద్వయమంత్రాన్ని మంత్రార్థాలను అనుగ్రహిస్తారో వారు మనకు దేశికులు. ఆ దేశికులను వారి యొక్క శ్రీహస్తాన్ని ఆలంబనగా చేసుకొని భగవద్గుణానుభవం అనేటటువంటి ఆనంద ప్రవాహంలో మనం ఈ ఆత్మ అవగాహించాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు భట్టర్ వారు. కాంతదేశిక, ఆచార్యుడు కూడా ఎవరో మనలాంటి సామాన్యమైనటువంటి జీవియే ఈ లోకంలోకి వచ్చారు. ఏదో సగం పాండిత్యాన్ని 4 వేదాలనో 4 ఉపనిషత్తులనో 4 పుస్తకాలనో చదివి, లేకపోతే వారి ఆచార్యుల్ని ఆశ్రయించి ఏదో జ్ఞానం పొందారు అని భావన చేయకుండా ఆచార్యులు సాక్షాత్తు పరమాత్మ అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటూ కాంతదేశిక, అలాంటి ఆచార్యులతోటి ఆచార్యులను దైవంగా భావిస్తూ వారి శ్రీహస్తాన్ని పుచ్చుకొని భగవద్గుణానుభవం చేయాలి. కాంతదేశిక, ఆచార్యులు ఎలాంటి వారు అంటే మనకి భర్త అయినటువంటి వారు. నిజానికి ఈ ఆత్మలన్నిటికీ కూడా భర్త శ్రీమన్నారాయణుడే అయినప్పటికీ కూడా ఆ నారాయణుడి స్వరూపమే ఆచార్యుడు కాను. కాబట్టి ముందు మనం ఎవరికి దాసులము అంటే ఎదురుగుండా ఉండేటటువంటి ఆచార్యులకి. మనందరికీ ఆత్మలన్నిటికీ కూడా భర్త, ఎవరెవరికి వారి వారి ఆచార్యులు భర్తతో సమానము, జీవింపచేసేటటువంటి వారు కాంతులు. కాబట్టి కాంతదేశిక కరగ్రాహేణ గ్రాహక్షమ, ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా, ఈ లోకంలోనే కాదు అత్ర పరత్ర చాపి, ఇక్కడ అక్కడ 2 చోట్ల కూడా మనం ఎప్పుడూ కూడా ఆచార్యులకే పరతంత్రులము. కాబట్టి వారినే పుచ్చుకొని, వారి శ్రీహస్తాన్ని పుచ్చుకొని భగవద్గుణానుభవం చేయాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాంటి ఆత్మ ఎలా ఉంటుంది? సైసవ యౌవన వ్యతికరో గాత్రేషు తే సౌరభం సుతే, అలా ఉండేటటువంటి ఆత్మకి ఎప్పుడూ కూడా నిత్య యవ్వనత్వము, నిత్యానందము కలుగుతుంది. ఆ ఆత్మకి ఒక విలక్షణత ఉజ్జీవింపబడి ఒక సౌరభం సంతరించుకుంటుంది అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు అందంగా తెలియదు. శ్రీదేవి కూడా మన అదృష్టం. ఈ సాంప్రదాయంలో లక్ష్మీదేవిని కూడా జీవకోటిలోకి కలిపి మనకి ఎంతో ఉపకారం చేశారు మహనీయులందరూ కూడా. మనలాంటి ఒక జీవురాలే లక్ష్మీదేవి కూడా. కాబట్టి ఆవిడికి ఉండేటటువంటి దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి వైలక్షణ్యాన్ని పైకి తెలియజేస్తూ లోపల ఆత్మకు ఉండవలసినటువంటి గుణాలు, మనందరికీ ఉండవలసినటువంటి గుణాలన్నీ చెప్తున్నారు. మనలో ఉండేటటువంటి భక్తి అనేటటువంటి స్తనయుగ్మం ఎప్పుడూకి కూడా వృద్ధి వికసించేటటువంటి స్థితిలోనే ఉండాలి. దానికి పరిపక్వత వచ్చేసింది, మేము ఎప్పుడు అన్నిటినీ కూడా దాటేశాము అనేటటువంటి విషయం కాకుండా ఎప్పుడూ కూడా పరమాత్మ పట్ల ప్రేమ అనేటటువంటిది వృద్ధి చెందుతూనే ఉండాలి తప్ప దానికి ఒక హద్దు అనేటటువంటిది లేదు. దాని హద్దు ఎవరూ కూడా దాటలేరు. అంతేకాకుండా మన ఆత్మలో ఉన్నటువంటి గుణములన్నీ కూడా, అందులో ఒక విలసత్వము అంటే ప్రీతి అనేటటువంటిది, ఆ ఆత్మ గుణములు తద్వారా కలిగేటటువంటి ప్రీతి, అవన్నీ కూడా పరమాత్మకి సహజంగా ఉండవలసినటువంటివి, అవన్నీ పరమాత్మకు ఉపయోగపడవలసినటువంటివి. అంతేకాకుండా భగవద్ గుణానుభవం అనేటటువంటిది ఆచార్య శ్రీహస్తాలతోటి ఆచార్య పాదపద్మములను పుచ్చుకొని అందులో భగవద్ గుణానుభవం అనేటటువంటి దాంట్లో అవగాహించాలి. అలా ఉంటే ఎప్పటికీ కూడా ఆనంద నిర్భరంగా ఉంటుంది ఈ ఆత్మ అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు అందంగా తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి తారుణ్యాన్ని వర్ణిస్తూ ఆ లోపల జీవులందరికీ ఉండవలసినటువంటి విషయాన్ని చెప్తున్నారు. తల్లి యొక్క ఎదురుగుండా రంగనాయకుని సేవిస్తూ ఆవిడ దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి ఒక తారుణ్యం, ఒక స్థితిని, బాల్యం దాటి యవ్వనంలో ఆరంభించేటటువంటి ఒక స్థితిని, దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి వైలక్షణ్యాన్ని చూస్తూ ఆవిడ స్తనములను సేవిస్తూ భ్రూలతలను, స్మితాన్ని, మందహాసాన్ని, వాటినన్నిటినీ సేవించినటువంటి భట్టర్ వారికి
తల్లి యొక్క తారుణ్యం సుస్పష్టంగా కనిపిస్తోంది. ఆ తారుణ్యాన్ని అంతటినీ కూడా అనుభవిస్తూ భట్టర్ వారు ఈ శ్లోకాన్ని అనుగ్రహించారు. తల్లి, ఈ దివ్యమంగళ విగ్రహంతో స్వామికి ఆనందాన్ని కలగచేస్తావు. ఆయనని సౌందర్యంతో వశపరుచుకొని మమ్మల్ని అందరినీ కూడా మమ్మల్ని అందరినీ కటాక్షిస్తూ ఉంటావు. ఆయన చేత కటాక్షింపచేస్తూ ఉంటావు. ఈ తారుణ్యం ఎంత గొప్పదమ్మా. సౌకుమార్యాన్ని క్రిందటి శ్లోకంలో వర్ణించి ఈ శ్లోకంలో తారుణ్యాన్ని అభివర్ణిస్తున్నారు భట్టర్ వారు, సేవిస్తున్నారు భట్టర్ వారు. ఆమర్యాదమకంటకం స్తనయుగం నాద్యాపి నాలోకిత భ్రూభేదస్మిత విభ్రమా జహతి వా నైసర్గికత్వాయసః సూతే శైశవ యవ్వన వ్యతికరో గాత్రేషు తే సౌరభం భోగస్రోతసి కాంతదేశిక కరగ్రాహేణ గాహక్షమః. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. సఠారేటి రాత్రోక్తత్రయ్యంతార్థప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైః